అది అందుకని. రైట్. మస్తారావు గారు అయితే ఇక్కడ ఒక మాట ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. చాలా ఏళ్ళుగా అందరూ మర్చిపోయినటువంటి అంశం చిలకలూరుపేట స్పైసెస్ బోర్డుకి సంబంధించి. ఎలాగూ ఎన్డీఏ గవర్నమెంటే ఉంది, కూటమిలో వీళ్ళు ఉన్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ ఇక్కడ ఏపీలో కూడా. సో కెన్ దే ప్రెజరైజ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ గెట్ ఇట్ అండి? ఎందుకంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. నిజామాబాద్లో మనకి తెలంగాణ స్టేట్లో కూడా స్పైసెస్ బోర్డుకి సంబంధించి బోర్డు ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్కి స్పెషల్గా పసుపు బోర్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంపారిటివ్లీ గుంటూరు మార్కెట్ యార్డ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. గుంటూరుకి వచ్చేటువంటి మిర్చి కూడా ఏం తక్కువదేం కాదు. సో అక్కడికి వచ్చేదానికి కూడా స్పెషల్గా బోర్డు ఏమైనా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందా? అంటే దానివైపు ఏమైనా పోరాటం లాంటిది లేదంటే దానివైపు అడగడం లాంటిది ఏమైనా చేస్తే మంచిదంటారు? ఖచ్చితంగా ఇప్పుడు బోర్డులు ఏర్పాటు చేయటం లేదా అనౌన్స్ చేయటం రాజకీయ ఒత్తిడి అనేది కాదు. దానికి ఇక్కడ మిర్చి అనేది ఇన్ని లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. లక్షల టన్నుల్లో మెట్రిక్ టన్నులు వస్తూ ఉంటది. అటు ఖమ్మం నుంచి వరంగల్ నుంచి కూడా ఇక్కడికే తెస్తారు. అవును ఖమ్మం వరంగల్ దొరకకపోతే నెక్స్ట్ వెళ్ళేది అక్కడికి. ఈ ప్రాబ్లం ఇక్కడే కాదండి, ఖమ్మంలో కూడా ఉంది. మిర్చి రైతులు ఖమ్మంలో రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. రేటు పడిపోయింది, తెగుళ్ళు సోకింది. తెగుళ్ళు సోకినప్పుడు ఏంటంటే ఆ పంట ఎక్కడున్నా తెగుళ్ళు వస్తాయి. మన స్టేట్ కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి లేదా పక్క జిల్లాలు కాబట్టి ఇటు కృష్ణా జిల్లాలో సాగు చేస్తే వాళ్ళకు కూడా ఆ తెగుళ్ళు వచ్చేస్తాయి. 100%. నేననేది ఏంటంటే ముందు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఇంకోటి అండి, ఇందాక మనం డిస్కస్ చేయలేదు నేను. మన మిర్చికి సంబంధించి ప్రధానమైన సమస్య ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో మన రైతులు పురుగు మందు రెసిడ్యూల్స్ ఎక్కువ ఉంటున్నాయి. అందుకని తిరస్కరణకు గురవుతుంది. నేననేది క్వాలిటీ ఆఫ్ మిర్చి బాగున్నప్పటికీ కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ మధ్య కాలంలో హైజీనిక్ అంటే హెల్త్ రీజన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎక్కడైతే మీకు పురుగు మందుల అవశేషాలు కనిపిస్తాయో వాటిని ఆ పంటలు రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ తెగుళ్ళు తోగుతున్నాయి అని చెప్పేసి విస్తృత స్థాయిలో పురుగు మందులన్నీ కొట్టేస్తే ఏంటంటే నేననేది ఏంటంటే అసలు తెగుళ్ళకి సోకని రకాలు ఉంటాయి. మనం సైంటిఫిక్ గా అనేకంగా ఇక్కడ మాకు గుంటూరులో లాంగ్ ఫామ్ ఉంది, అనేక రకాల వంగడాలు రైతులకు సంబంధించి కొత్త రకాలైనవి కూడా తీసుకొస్తారు. వాటి గురించి రైతుల్లో అవేర్నెస్ తేవాలి ముందు. అంటే పురుగు మందులు వాడటం ద్వారా మనం అంతర్జాతీయ డిమాండ్ లో మంచి రేటు తెచ్చుకోలేకపోతాము, మన పంటలు తిరస్కరణకు గురవుతాయి అనేది ఒకటి. ఆ ఆస్పెక్ట్ లో రైతుల్ని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఈ ఏడాది 20,000 వచ్చింది కదా అని వచ్చే ఏడాది కూడా 20,000 25,000 వస్తాయని అందరూ అదే పంట వేసేస్తే డిమాండ్ సప్లై సూత్రం వర్తించి ఆటోమేటిక్ గా ధర పడిపోయే అవకాశం ఉంటుంది. దానిలో అది కూడా ప్రభుత్వం దాన్ని కూడా ప్రజల్లో అవేర్నెస్ చేయాలి. రైతుల్లో బాబు ఈ పంట కాదు, అంతర పంటలుగా ఇంకో పంటలు వేసుకోవాలి, మీరు ఇదే పంట మీద ఆధారపడితే మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అంతర పంటల్లో వేయటం వల్ల ఇవాళ ఈ పంటలో దిగుబడి తక్కువ వచ్చినా లేదా తెగుళ్ళు సోకినా వేరే పంటల్లో కొంత వేసుకోవడం వల్ల మీకు ఆ విధమైన సౌలభ్యం వచ్చిందనే విధంగా రైతుల్లో అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఇమీడియట్ గా ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, ఇక్కడ ఇంత లక్షల ఎకరాల్లో పండిస్తా ఉన్నారు, లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి ఏటా వస్తా ఉంది. దానికి సంబంధించి గుంటూరు మార్కెట్ యార్డ్లో 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తా ఉంది. ఈ ఆదాయం తీసుకెళ్లి వేరే చోటకి తరలించి అట వాడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. రైతులకి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, చుట్టుపక్కల ఏదైతే కోల్డ్ స్టోరేజీలు కూడా అవసరమైతే మిర్చి యార్డ్ తరఫున నిర్వహించేలాగా కొన్ని కన్స్ట్రక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మిర్చి ఉంది, మిర్చిని కారంగానో పచ్చళ్ళుగానో ఆ విధమైన పరిశ్రమలు ఇక్కడ స్థాపించడం ద్వారా వాటిని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా రైతులకు కూడా అవకాశాలు పెంపొందుతాయి. ఇంకా వాళ్ళకి వాల్యూ యాడెడ్ పెరగడం ద్వారా మన అదనపు ఆదాయం కూడా సమకూరే అవకాశాలు ఉన్నాయి. ఒక వాల్యూ యాడెడ్ ఇప్పుడు మిర్చి రైతులకు సంబంధించి కారం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఆ కారం ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఇక్కడ ఆ పరిశ్రమలు లాంటివి తక్కువ ఉన్నాయి. చాలా ఇక్కడ పంట దిగుబడితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి. మీకు అక్కడ కరీంనగర్ లో కానీ అక్కడ నిజామాబాద్ లో కానీ పసుపు సంబంధించి కూడా మనం పండిస్తాం కానీ ఆ వాల్యూ యాడెడ్ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి అనేది నేను అడుగుతున్నా. లేవు అక్కడ కూడా లేవు. ఆ విధంగా ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అనేది పాయింట్ అక్కడ. ఎగ్జాక్ట్లీ అందుకే నేను అడగడం జరిగింది మస్తాన్ గారు. ఇప్పుడు నేను అడిగినటువంటి పాయింట్ కూడా అదే. ఇప్పుడు నిజామాబాద్ లో ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారో దాంతో పాటు వాల్యూ యాడెడ్ అక్కడ రీసెర్చ్ సెంటర్, దాంతో పాటు ఎక్స్పోర్ట్ కి సంబంధించి ఏమేమి ఉండాలి ఏమి ఉండకూడదు అనేటువంటి పాయింట్స్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్పింది. సో అదే విధంగా ఇప్పుడు గుంటూరులో కూడా అలాంటిది ఏమన్నా పాసిబిలిటీ ఉంటే అది రైతులకు హెల్ప్ అవుతుంది కదా. మనకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయండి, ప్రతి గ్రామంలో కూడా పిఎస్సిఎస్లు ఉంటాయి. సో దీని ద్వారా ఏంటంటే రైతులు మిర్చికి సంబంధించి కానీ కాటన్ కానీ లేదంటే కమర్షియల్ క్రాప్స్ ఏవైతే పండిస్తున్నారో వాళ్ళు ఆ గ్రామాల్లో అవేర్నెస్ చేయడం, ఈ ఇయర్లో ఇంత మాత్రమే పంట వేసుకుంటే బాగుంటుంది, ఆ విధంగా ఒక పరిమితులు టొబాకో బోర్డుని ఏదైతే రైతులు నియంత్రిస్తూ
ఒక విధంగా ఇదో ఇంత మాత్రమే పండించండి, అదనంగా పండిస్తే ఫైన్ కూడా వేస్తారు. తెలుసండి మీకు అవినాష్ గారు? అవును. టొబాకో బోర్డు పర్మిషన్ లేకుండా టొబాకోను కనుక మీరు పండిస్తే దాని కొనరు ఒకటి, ఒకవేళ కొన్నా కూడా దీన్ని చాలా తక్కువ ధర కొంటారు, మీ మీద ఫైన్ కూడా వేస్తారు. సరే, ఇందాక నేను ఒక పాయింట్ అలాంటిదే మీకు పాయింట్ చెప్పడం మర్చిపోయా. మనకు భారతదేశ వ్యాప్తంగా చాలామంది మసాలాలు తినే వాళ్ళకి ఐడియా ఉంటుంది. గసగసాలు ఒకటే ఒక స్టేట్లో పండుతుంది, ఇట్స్ ఎ కమర్షియల్ క్రాప్. ఆ స్టేట్లో కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా పండించడానికి ఆస్కారం లేదు, గవర్నమెంటే తీసుకుంటుంది. పోనీ వేరే ఇంకేదైనా స్టేట్లో పండిస్తే దాన్ని వాళ్ళ మీద కేసులు వేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద లోపలేస్తారు. అట్లానే కాదు సార్, ఇప్పుడు మనకి ఫ్రూట్స్ కి సంబంధించి కూడా అదనపు ఆదాయాలు వచ్చాయి చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే షార్ట్ కట్ లో ఇట్లా విత్తనం వేయగానే వచ్చేస్తుంది అనేది, తెగులు కూడా అదే విధంగా సోకుతాయి వాటికి. షార్ట్ కట్ లో ఏదైతే కమర్షియల్ క్రాప్స్ వస్తాయో, కాటన్ కానీ మిర్చి కానీ, తెగులు కూడా అదే స్థాయిలో వచ్చేసి పంట దిగుబడిన ఇదైపోయి వాళ్ళు పెట్టుబడులు ఇబ్బంది పడిపోయి రైతులు ఆత్మహత్యలు, మనకి ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు అనేవి ఎక్కడైనా మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ కానీ చూసుకుంటే ఇదే. ఈ పెట్టుబడులు ఎక్కువైపోయిన తర్వాత ఆ సరైన గిట్టుబాటు ధర రాకపోయేసరికి వాళ్ళ ఆత్మహత్యల వైపు ప్రయత్నించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్ గా వెంటనే స్పందించి మార్కెట్ ఇంటర్వెన్షన్ 25% అనే కాదు, అక్కడ ఏదైతే రైతులు ఇబ్బంది పడకుండా ఉన్నారో ఆ విధమైన చర్యలు వెంటనే చేపట్టాలి. అవసరమైతే కొన్ని వందల కోట్లు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వటం కంటే కూడా ముందు ఆ విధమైన వాటికి పురిగొల్పకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను. రైట్. ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు లక్ష్మణ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. లక్ష్మణ్ గారు,